ఇప్పుడు మనం వరకాల బీచ్కి పోతాను. నీ అమ్మ బ్రో బ్రో పారాగ్లైడింగ్ ఇరుకు బ్రో. ఇలా నీ తల్లి మెట్లు ఘోరంగా ఉన్నాయి. దిగుడు మంచిగానే ఉంటుంది ఎక్కేటప్పుడే. క్రేజీ రొంబ ఇరుక్కం బీచ్. అక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఒకటి హీరో 11 పీస్ ఉంది, డెమో పీస్ అని చెప్పిండు. సరే చూపి అని చెప్పినావు. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అలా కెమెరా లేదు, థెఫ్ట్ అయిపోయింది. సో తిని స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం వరకాల బీచ్కి పోతాను. ఇక్కడ లొకేషన్ బాగుండే. ఇక్కడ ఇది అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. 1కి ఆగినాం అక్కడ, 1:30 అట్లా. 2:44 అయితే దగ్గర 1 అవర్ ఆగినాం అక్కడ. బాగుండే లొకేషన్. సమయమా ఇక్కడ ఏది ఉంటుంది పాట తెలుసా? హైవే మీద పాట పెట్టుకొని బండి గుంచుతాను ఇచ్చా వెళ్ళి మామూలుగా ఉంటుంది. మరి ఏం చేసావే ఒట్టుగా. సో మన ప్లాన్ చెప్తాను నేను, అన్నీ చెప్తాను కానీ మన ప్లాన్ ఏందో చెప్తలే నేను. ఇప్పుడైతే ఫస్ట్ వరకాల బీచ్ చూసుకొని వరకాల బీచ్ నుంచి తిరువనంతపురం అక్కడికి పోయిన తర్వాతకి బట్టలు తీసుకుంటాం. ఎందుకంటే లోపలికి లుంగి బనీలు మాత్రమే అలో, టీషర్టు పాయింట్ ఇవేం అలో లేవు. చెప్పులు కూడా వేసుకోపోద్దంట. చెప్పులు వేసుకోపోతే అర్ర గుడ్డకి ఎవడైనా మైండ్ ఉండే మాట్లాడుతానా అంటే చెప్తానా మీకు, చెప్పులు కూడా వేసుకోపోవద్దు అని. అక్కడ పెట్టుకోనికి ఇక్కడ ఉండదంట. రూమన్లో వచ్చి నడుచుకుంటూ పోవాలా. సో రేపు లుంగి ఇంకా బనియాల్లో మనం బ్లాగింగ్ చేద్దాం. మామూలుగా ఉండదు. తలుచుకుంటా అంటే నేను గుజ్ బంప్స్ వస్తాను నాకు. సో అది ముచ్చట. అది అయిపోయిన తర్వాతకి ఆడ నుంచి మనం ఎక్కడికంటే కన్యాకుమారికి స్టార్ట్ అయిపోతాం. సో మొత్తానికి మనం కన్యాకుమారికి పోదాం అన్నమాట. ఆఫ్టర్ 11th రోజు క్రేజీ ఫీలింగ్ అన్నమాట. మెస్సీ కేరళ ఫుట్బాల్ అంటే చచ్చిపోతారు. మన దగ్గర క్రికెట్ ఎట్లనో కేరళ ఫుట్బాల్ అట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఫుట్బాల్ని. మనకు క్రికెట్ క్లబ్స్ ఎట్లుంటాయో ఇక్కడ కేరళ ఫుట్బాల్ క్లబ్స్ అట్లుంటాయి. పిచ్చిగా చూస్తారు వీళ్ళు ఫుట్బాల్. పిచ్చిగా చూస్తారు, పిచ్చిగా ఆడతారు కూడా. చూసారు కదా అక్కడ మెస్సీ బొమ్మ పెట్టుకున్నాడు, డైరెక్ట్ పోస్టర్. సో మొత్తానికి వచ్చేసినాం వరకాల బీచ్కి. ఏది మరి బీచ్ కనిపించాలి అనుకుంటా. కొంచెం ముందు ఓపిక ఉండాలి. మరి ఇట్లా తయారైతే ఎట్లా రా బాబు ఎంత ఓడు వీడు అట్లా వచ్చాడు. ఆడు మీసాలు మామూలుగా లేడు మరి కాక. అక్కడ చూస్తే అబ్బా వచ్చిన వీడు అవుట్. నీ అమ్మ బ్రో పారాగ్లైడింగ్ ఇరుకు బ్రో. ఇలా బ్రో ఎన్నో బ్రో ఇది. మనం ట్రై చేద్దాం, ఎంతైతే చూద్దాం. దాన్ని బట్టి విల్ ట్రై. హౌ మచ్ దే విల్ టేక్ ఐ డోంట్ నో, బట్ ట్రై చేద్దాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్. దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. సో 5,000 అంట. 4,500 ఏమో క్లిప్పింగ్కి, 5,500 ఏమో కెమెరాకి అంట. సో అంత మనం కష్టమే. ఎందుకంటే మనకు బడ్జెట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పోవాలి, మళ్ళీ ఇంకో 5-6 రోజులు మనం ఉండాలి. సో కొంచెం బడ్జెట్ కష్టమే మనకి. కానీ క్రేజీ ఉంది. ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు. 1,500 2,000 అట్లుంటే పోయేటోడిని. పిచ్చనా కూడా 5,000 అంటుంది. సో మీరు వచ్చి ఒకవేళ ఇటు వస్తే బడ్జెట్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు, తప్పులేదు. సో వర్కల బీచ్కి అయితే వచ్చేసినాం. చూసారుగా పారాగ్లైడింగ్ ఉంది కానీ చాలా రేటు, మనం ఏం చేయలేము దానికి. అండ్ ఇప్పుడైతే వర్కల బీచ్ ఒకటి పోతాను. సో బాగా చుట్టూ అట్లా పోయి కాసేపు బీచ్లో ఎంజాయ్ చేద్దామని బట్టలు కూడా వేసేసుకున్నా. కానీ బ్యాగ్ పెట్టాలంటే భయం అవుతుంది. చూద్దాం, బ్యాగ్ కూడా తీసుకోపోతా లేకపోతే ఉంచుతా. నీ తల్లి మెట్లు ఘోరంగా ఉన్నాయి. దిగుడు మంచిగానే ఉంటుంది ఎక్కేటప్పుడే. అబ్బా ఈ బీచ్లో కూడా టార్చర్ అయిపోతుంది ఒకసారి. గోవాలో అంతే, ప్రతి బీచ్ దిగుడు అవుతుంది ఎప్పుడు. నీ అమ్మాయి మెట్టు కూడా అది. అమ్మా చూస్తున్నా సగం ఓపిక పోయింది నాకు. బతుకుంటే మళ్ళీ కలుద్దాం గైస్. ఎక్కేటప్పుడు వాటర్లో దిగి పైకి ఎక్కుదా అంటే ధూళి తిడుతుంది. తెలుసుగా మన గురించి టార్చర్ ఉంటుంది. అమ్మ మెట్లు పాడుగాను. ఎన్ని మెట్లు ఉన్నాయా ఇవి?
సో వర్కాల బీచ్ ఫేమస్ అంట. నూనె వర్కాల బీచ్కి వచ్చినాం. వర్కాల బీచ్ ఎంట్రన్స్ పారాగ్లైడింగ్ చూసినాం. నేను క్రేజీ ఉండే పారాగ్లైడింగ్, కాకపోతే రేట్ ఎక్కువ అయిపోయింది మనోడు. మా అదే ఇలాగ ఎన్నిసార్లు త్వర అంటే బాధ అవుతుంది మరి. అట్లా అది ఎక్కలేకపోయినా అని బాధ అవుతుంది. అక్కడ మనం మున్నార్లో అది చేయలేకపోయినాం పారాగ్లైడింగ్. అక్కడ కూడా పారాగ్లైడింగ్ అంటే హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా, అవి అది ఎక్కలేకపోయినాం. ఇదైనా ఎక్కుదామంటే రేట్ ఎక్కువ. ఏం చేద్దాం చెప్పు, దాంతో పైసలు పెడితే మీతో ఏం చేయలేం మనం, మీతో ఎంజాయ్ చేయలేం. ఫస్ట్ క్రేజీ రొంబ ఇరుక్కం బీచ్. అక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు, గోవాలో ఉన్నట్టే ఉన్నారు ఫారినర్స్. అక్కడ ఫారినర్స్కి అక్కడ బోర్ కొట్టినట్టున్నది గోవాలో. ఇక్కడికి వచ్చి చిల్ అవుతారు, అంతా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి ఆడదాకా వస్తుందాకా వాళ్ళే. మనం ఈయన దిగేద్దాం. ఆడదాకా పోవాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే ఈ షూలు వేసుకొని నడవాలంటే ధూళి తీరిపోతాయి లిటరల్గా. వర్కాల బీచ్ కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ అంట. అక్కడేమో షాప్స్ ఉన్నట్టున్నాయి, చిన్న చిన్న స్టాల్స్. సేమ్ గోవా వైబ్స్ ఆర్ కమింగ్ ఓవర్ హియర్. కానీ మన గోవాలో ఏం తెలుసా, ఇట్లా ఖాళీ ఉన్నాయంటే మొత్తం స్టాల్స్ ఉంటాయి. మీకు క్రేజీ ఉంటాయి స్టాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు లిటరల్గా. ఇక్కడ ఈ చలి ఏం లేదు, ఎడారి ఉన్నట్టున్నది రండి. కానీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి బతికిపోతాం. నిజం చెప్పాలంటే బీచ్లు బోర్ కొట్టేసినాయి మాకు. అన్ని బీచ్లే ఈ రోడ్ సైడ్ మొత్తం. మనం కేరళ నుంచి చెప్పినా కదా నేను, ఆ రోడ్లో మొత్తం బీచ్లే ఉంటాయి. మీకు మొత్తం బీచ్లు దాక్తానే ఉంటాయి, రైట్కి లెఫ్ట్కి అంతా బీచ్లే. సో చూసి బోర్ కొట్టింది. సో బీచ్లు చూసి మాకు కూడా ఇక నీళ్ళలో దుంకాలనిపించింది. అందుకనే నీళ్ళలో దుంకుతాం. ఆఫీసియా జోష్ బ్రో, పార్ట్నర్స్ ఉన్నారు కదా, సూపర్ ఉన్నాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ది వాటర్. వీడియో వచ్చిండేది మధ్యాహ్నం అనుకుంటా. అయితే ఆ వాటర్ షాట్ తర్వాతకి మనం గోప్రో పట్టుకొని డైరెక్ట్ వాటర్లో పోయినాం. వాటర్లో పోయిన తర్వాతకి గోప్రో కుడిసింది. యాక్చువల్గా అయితే ఈ క్లిప్ ఉంటుంది చూడండి, ఈ క్లిప్ నేను పెట్టకుండా మర్చిపోయాను అనమాట. దానివల్ల స్మాష్ అయిపోయింది మన ఈ గోప్రో 11 హీరో. సో చాలా రైడ్ చేసాం దీంతో. మనం చాలా బాధపడ్డా యాక్చువల్గా నేను. దీని తర్వాతకి మనం తిరువనంతపురం పోవాలి. హరీ బరీ ఉరికినాం. దగ్గర 120-130 కిలోమీటర్స్ జస్ట్ 30-40 మినిట్స్లో కొట్టేసినాం మేము. అది కూడా నేరో రోడ్స్ మీద. అంటే అర్థం చేసుకోర్రి, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేను అక్కడ కూర్చొని అలానే పైసలు సెట్ చేసుకొని లాస్ట్కి పోయినానమాట. మా చెల్లెని కొన్ని, మా ఫ్రెండ్స్ని కొన్ని అట్లా అడుక్కొని పోయినా. లాస్ట్కి ఏం చేయాలి మరి, తప్పదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇన్ని రోజులు కష్టపడి వచ్చింది కన్యాకుమారి వీడియోనే మెయిన్ మనకి. దానికోసం నేను ఇక నా కష్టాలు వీడియో ఉంటే అవి కూడా రికార్డ్ చేసి చూపించడం, కానీ మన బ్యాడ్ లక్. సో చూడండి, కంటిన్యూషన్ చూడండి నెక్స్ట్ ఏం జరిగింది అనేది. ఓకే, కొంచెం సపోర్ట్ అబ్బా ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి నా కోసం ప్లీజ్. ఓకే చూడండి, కంటిన్యూ చేయండి. ఒకటి హీరో 11 పీస్ ఉంది, డెమో పీస్ అని చెప్పిండు. సరే చూపి అని చెప్పినాం. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అలా కెమెరా లేదు, థెఫ్ట్ అయిపోయిందట, దొంగతనం చేసినట్టు ఎవరో. అది మేము చెప్పేదాకా కూడా తెలియదు. ఓపెన్ చేసి చూపిరా బాబు అంటే ఓపెన్ చేసి చూస్తే అప్పుడు కనిపించింది, అయ్యో ఇది లేదు కెమెరా, దొంగతనం చేసి లేవరా అని చెప్తున్నాడు సింపుల్గా. హీరో 12 కూడా ఒక్క పీస్ ఉందట. అది ఓపెన్ చేయంటే కొంటేనే ఓపెన్ చేస్తామంటాను. ఒకవేళ అది వర్క్ కాకపోతే ఎట్లా మరి అంటే ఏం సపోర్ట్ లేదు. అంతా పరిశాన్ అవుతారు వీళ్ళు. ఏందో ఏమో. ఓన్లీ 1 పీస్. ఒరిజినల్ పీస్ అంటే అది డౌట్. ఒరిజినల్ పీస్ అంటే మా పిజ్జా ఒరిజినల్ స్టాక్. అంతా గమ్మత్తున్నారు ఈడ వీళ్ళు. గమ్మత్తున్నదే రాహుల్. సరే చూద్దాం బాగుండి ఏం చెప్తాడు మనోడు. ఫైనల్గా హీరో 13 బ్లాక్ తీసుకుంటున్నాడు మనోడు. దీని కాస్ట్ వచ్చేసి 35,000. ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇస్ అదే ప్రైస్.
ఇందులో మాత్రం 45 ఉంది, ఆన్లైన్లో 35 ఉంది. సో ఫైనల్గా హీరో 13 బ్లాక్ తీసుకుంటున్నాడు. 12కి 13కి 12కి 27,000 ఏమో ఉంది, 13కి 35,000 ఉంది. సో ఫైనల్గా 13 బ్లాక్ తీసుకుంటున్నాడు. 2 నిమిషాలు అలర్ట్గా లేనందువల్ల 35,000 బొక్క పడ్డాయి. బొక్క అంటే ఏం లేదు, ఎట్లాగో మనకి ఇంకో సెకండరీ కెమెరా తీసుకుందామని ఎప్పటి నుంచి అనుకుంటాను. సో ఫైనల్గా ఇప్పుడు తీసుకుంటాను. ఆ కెమెరా కూడా హైదరాబాద్కి వెళ్ళాక రిపేర్కి ఇస్తారట, చూడాలి. హౌ యూ ఫీలింగ్ బ్రో? ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఫెంటాస్టిక్, హంగ్రీ అండ్ పాత కెమెరా అట్లా అయినందుకు బాధ ఉంది. బట్ సేమ్ టైం కొత్త కెమెరా తీసుకుంటాను కాబట్టి కొంచెం హ్యాపీ కూడా ఉంది. యాక్చువల్గా రైడ్ స్టార్ట్ చేసే ముందే అన్నాడు సెకండరీ కెమెరా ఏదైనా తీసుకోవాలని, రైడ్లోనే తీసుకుంటాను. ఫస్ట్ 2 నిమిషాలు అలర్ట్గా లేనందుకు 36,000 బొక్క పడ్డది. సరే, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. రైట్, ఓకే. కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ GoPro Hero 13 బ్లాక్. ఫైనల్గా ఫైనల్గా అన్బాక్సింగ్ చేస్తున్నాం హీరో బ్లాక్ 13. అఖిల్ ఈరోజు అన్నం తినకుండా నిద్రపోతాడు. హ్యాపీనెస్ బాధ తెలియదు కానీ మొత్తానికైతే బాధ, హ్యాపీనెస్ కాదు, హ్యాపీనెస్ వెళ్ళా బాధే. 36,000 పెట్టిన. కొంచెం వీడియోలో అట్లా చూడండి, మస్తు బాధపడతాను. రీచ్ వస్తలేదంట, ఇంత ఖర్చు పెట్టి చేస్తుంది. ఇలా ఏమేమి వస్తున్నాయి బాక్స్లో? బ్రో బాక్స్ ఇదేనా? అదే బాక్స్ ఇంతకుముందు ఓపెన్ చేసింది. ఓకే, ఒక జే మౌంట్, ఇంకోటి క్లిప్పు, కెమెరా, బ్యాటరీ, అంతే. నో మెన్షన్ కంగ్రాచులేషన్స్ బ్రో. హీరో 13 బ్లాక్. ఆ కెమెరానే బాగుంది. కాలే బాగుందిగా బ్యాక్గ్రౌండ్ సాంగ్. నెక్కలు 100 కాపీరైట్ వస్తుంది. బాయ్ బాయ్. కెమెరా ఆగమైపోయింది. GoPro నా తంటలు పడి నేను మనీ సెట్ చేసి మళ్ళీ కెమెరా ఉన్నా నేను, GoPro ఉన్నా నేను. సో ఇన్ని కష్టాలు పడతా నేను, గోస పడతాను. మీరు కొంచెం సపోర్ట్ చేయాలా. మీరు సపోర్ట్ చేయకపోతే మాత్రం కష్టం 100% నేను చెప్తాను నేను. సో కొంచెమైనా సపోర్ట్ చేస్తే, ఇంత కష్టపడతాను కదా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. సో ఇది ముచ్చట. ఇలా బ్లాగ్ అయితే ఎండ్ చేయలేకపోయినా, ఎక్కడ మనం అక్కడ సముద్రంలోనే అయిపోయింది మెమరీ. సో అది ముచ్చట. ప్లగ్ పెట్టకుండా నేను, క్లిప్ పెట్టకుండా నేను వాటర్లోకి వెళ్ళిపోయినా చూసుకోకుండా. అంటే 10 days నుంచి పిన్ అది పెట్టడం అంటే పెట్టట్లే కదా, అలవాట్ల పొరపాటు. కేసు ఉందా, అది కేసు ఉన్నా కూడా వాటర్ పోయిన లోపలికి. అదే మిస్టేక్లే కానీ ఆగమైపోయింది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వీడియోస్ తీయాలి, మీకు పెట్టాలని చెప్పి నేను నా తంటాలు పడి GoPro మళ్ళీ తీసుకున్నాను. అది కూడా 13 తీసుకున్నాను ఈసారి, దానికంటే కొంచెం ఎక్కువ. సో ఇప్పటికైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ చేయడం ఎందుకంటానంటే అర్థం చేసుకోండి, మేము ఎంత కష్టపడతాను, ఎంత 100% ఇస్తాను నేను. సో దానికోసమైనా ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మళ్ళీ వీడియోస్ బాగుండవంటే కాదు, వీడియోస్ 100% బాగుంటాయి. సో ఆ వ్లాగ్ మాత్రం సగంకే ఏం చేసిన నేను, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో నేను GoPro తీసుకున్నది, ఇంకా నా GoPro ఖరాబ్ అయ్యింది, అదంతా పెడతా చూడండి. చూసి
మీ అభిప్రాయాలు మీరే చెప్పండి. ఏం చెప్పలేకపోతాను నేను, అది పరిస్థితి మన. ఓకే, సో మళ్ళీ కలుసుకుందాం రేపు పొద్దున. ఇప్పుడు మనం తిరువనంతపురంలో ఉన్నాం. సో టెంపుల్కి దగ్గరే, ఇక్కడ 100 మీటర్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి నడుచుకుంటూ రావచ్చు. సో రూమ్ తీసేసుకున్నాం, లగేజ్ కూడా పెట్టేసుకున్నాం. సో నేను వచ్చి తిరువనంతపురంకి వచ్చి లుల్లు మాల్కి పోయి తీసుకున్నా. సో అదంతా రికార్డ్ చేసింది దీంట్లో పెడతాను నేను, చూడండి. చూసి కమెంట్లో మెన్షన్ చేయండి. చెప్పాను కదా నేను ఒక షార్ట్ కూడా పెట్టిన, దరిద్రం అనేది ఎప్పుడు జీరో ఉంటుందని చెప్పి, అది ముచ్చట. సో ఓకేనా. సో రేపు పొద్దున కలుసుకుందాం. రేపు పొద్దున గుడికి పోయేటప్పుడు మంచిగా వీడియో రెడీ పోదాం. పోయేటప్పుడు ఒక చిన్న వీడియో, మేబీ ఒక 10 మినిట్స్ కూడా రాదు, అది 8 మినిట్స్ రావచ్చు. ఓకేనా. సో ఎట్లుంది క్లారిటీ? నాకైతే బాగానే అనిపిస్తుంది అంత క్లారిటీ. కానీ ఆ గోప్రో అలవాటు అయిపోయింది కదా, బాగా అలవాటు నాకు అది. ఐఎమ్ మిస్సింగ్ దట్. ఎన్ని చాలా రేట్స్ కొట్టిన దాంతో నేను రిపేర్ చేయిస్తా అని కూడా. ఓకేనా. సో కొంచెం ఏంటంటే కొంచెం బాధ ఉంది నాకు. అంటే మనకి బాగా ఇష్టమైన వస్తువుకి ఏమైనా అయితే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది లిటరల్గా, అది ముచ్చట. ఓకేనా. సో ఓకే, సీ యూ, గుడ్ నైట్, హ్యావ్ ఏ సేఫ్ రైడ్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సో వీడియో చూడండి, వీడియో చూసి దాని కింద కమెంట్ చేయండి. ఓకే, బాయ్.